ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 15 నెలలు అవుతుంది. 15 నెలలు అవుతుందిలే కానీ సరే గతంలో మాత్రం వాస్తవానికైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలజడులు కానీ అటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి లేకుండా వాటర్ కాడ మంచిల కాడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్ళు ముఖ్యంగా మనిషికి జీవనం నడవటానికి మంచిలే ముఖ్యం మెయిన్. ఆ నీళ్ళని కడదార్చిండు మంచిగా శుభ్రంగా ఎక్కడ కావాలన్నా కూడా నీళ్ళు తాగటానికైనా దేనికైనా కూడా అదొకటి. తర్వాత కుల వృత్తులలో ఎవరికి వాళ్ళు వెనకటి నుంచి వచ్చిన కుల వృత్తులలో అభివృద్ధి చెందుతూ ఆ విధంగా ఎక్కడికక్కడికే ఆ కుల వృత్తులు అంటే ఏంటి, ఒక ఉదాహరణ చేపలే అనుకుందాం, పందులే అనుకుందాం, గొర్రెలే అనుకుందాం, రకరకాలైన మన జీవనాధారం మీద ఎవరు కనుక బతుకుతారో వాళ్ళకు కొంత ఈ నీళ్ళు ఉండటం వల్ల అన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆ కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇక అటువంటి అనేది నీళ్ళు ఉన్న తర్వాత చెలిమి వస్తుంది. నీళ్ళు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఎంత ఎండాకాలం అయినా కూడా చెలిమి వస్తుంది. ఆ చెలిమలతోటే చాలా వరకు ఆధారంగా చాలామంది డెవలప్ అవుతారు. అన్ని విధాలుగా కొద్దిగా ఈ 15 ఇప్పుడు 9.5 సంవత్సరాలలో చాలా వరకు అభివృద్ధి చెందినట్టుగా ఎన్ని ఈ మధ్య ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాలల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. ఇగో ఇట్లా మనకు కనబడి వర్షన్లు వేసినాయి, పొట్టకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి, కోతకు వచ్చినాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది కొన్ని నీళ్ళు అందని కాడ కొంతవరకు అందితే అందవచ్చు, కానీ ఇక్కడ అందని కాడ మాత్రం పొట్టలు ఎండిపోతున్నాయి, పశువులు మేస్తున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. అది యథార్థంగా మేము చూస్తున్న కాడ కూడా ఎండుతూనే ఉన్నాయి. అంటే కొన్ని నీళ్ళు అందిన కాడ ప్రభుత్వం ఏదైనా ఉందంటావా లోపం, ప్రభుత్వ లోపం ఏదైనా కనిపిస్తుంది? నీళ్ళు అందకనే కదా, నీళ్ళు అందకనే కదా వదిలిపెడతలేదంటావు. మరి అక్కడ వదిలిపెట్టేది ఇక్కడ పైన ఎక్కడ వరకు అన్నది ఇక్కడ నాయకులు అన్నది ఖచ్చితంగా దాని మీద చొరవ తీసుకోవాలి, దాని మీద చర్య తీసుకోవాలి. ఇది నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోవటం నాయకత్వం అన్నది నలుగురికి మేలు చేసే ప్రయత్నంలో ఉండాలి. నాయకులు అన్న తర్వాత అన్ని విధాలుగా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వం అనేది మంచిగా ఉంటుందని చెప్పి నలుగురు మేలు కోరుకుంటేనే మనం జీవించగలుగుతాం అనేది ఒక ఆలోచన. రైట్. అయితే ఇప్పుడు 6 గ్యారంటీలను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీల సంగతి ఎంతవరకు వచ్చింది? 15 నెలలు అవుతుంది. ఊర్లలో ఎంతవరకు విస్తరించింది? 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలైనాయి, ఎన్ని గ్యారంటీలు బకాయి ఉన్నాయి? 6 గ్యారంటీలలో అది అలివి కానీ గ్యారంటీలే అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. 100కు 200 ఇస్తాం, 200కు 2000కు 400 ఇస్తాం అంటే అది ఎక్కడ సాధ్యమైంది? 2000కు 4000, మన వికలాంగులకు 4000కు 8000. అది అలింగానే వారమే కదా. తులం బంగారం అన్నారు, ఆ తులం బంగారం లేదు. మన కళ్యాణ లక్ష్మికి అవి అన్నారు, అవి లేవు. తర్వాత మహిళలకు 2800 నిరుద్యోగ వృత్తి అన్నారు. పంట పొలాలకు అది మన ఎకరానికి ఇంత అన్నారు, అవి లేవు. ఇవన్నీ కొన్ని అలింగాని మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, కొంతమంది ఏమన్నారు, ఉచిత బస్సు ఎవరు కోరుకున్నారు, ఎవరు అడిగారు? కానీ ఆ ఉచిత బస్సు వల్ల ఎక్కువ మొత్తం వల్ల మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు అని చెప్తున్నారు ప్రభుత్వం. అది అసాధ్యమైన పని. ఇప్పుడు చాలా మంది ప్రయాణం చేస్తే చేయవచ్చు, అది రూపాయలో పావులొంతు మాత్రం ప్రయాణం చేస్తున్నారు. అది ఎక్కడంటే అక్కడికి పోవటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఫ్రీ బస్సు ఊళ్ళో ఉండే వాళ్ళకు ఉపయోగించుతామని అని ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడుతున్న టీచర్లకు ఉపయోగించవలసిన అవసరం లేదు కదా. వీళ్ళ వల్ల మగవాళ్ళకు ఎక్కడెక్కడ బాధలున్నా, మంచి అయినా చెడైనా అన్ని పనులు బ్రేక్ అయిపోతున్నాయి, ప్రతి చోట బ్రేక్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు కోరుకున్నారు ఉచిత బస్సు? ఎవరు కోరుకున్నారు? దానివల్ల చాలా నష్టమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. రైతుల పరిస్థితి ఏం చెప్తూ ఇప్పుడు కావాలనే కొంతమంది ఏం చేస్తారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకొని పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? అది తప్పు. ఎందుకంటే మా కళ్ళ ముందే ఎక్కడెక్కడ కాడ గొర్రెలు మేస్తున్నాయి, ఎండిపోతున్నాయి. ఎక్కడో కాడ నీళ్ళ చెనువులు ఉన్న కాడ కొన్ని మాత్రం నీళ్ళందిన కాడ పండుతున్నాయి, నీళ్ళందిన కాడ ఎండిపోతున్నాయి.
మేము కళ్ళారా చూస్తున్నారు రైతులు అందరు ప్రతి ఒక్కరు. రీసెంట్గా ఇప్పుడు ఇదే సూర్యాపేట ప్రాంతానికి సంబంధించిన ఏరియాలలో జగదీష్ రెడ్డి గారు పర్యటించి మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి చూసినాం. ఇదంతా కూడా దొంగ ఏడుపు ఏడుస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు నువ్వు దీని మీద? అది ఇక దొంగ ఏడుపు అనేది అది తప్పుడు విధానం. ఎందుకంటే దొంగ ఏడుపు ఎందుకు వేస్తున్నాడు? కళ్ళకు మంచి మనసు ఉన్నవానికి హృదయం పొంగి వస్తుంటుంది, ఉప్పొంగి వస్తుంది, హృదయం కదులుతుంటుంది. అది కటికిన వాళ్ళకు అది రాదు, అది అటువంటిది రాదు. హృదయం మంచిగా ఆలోచించి జనం కోసం, మేలు కోసం, జన రక్షణ కోసం, జనం మేలు కోసం ఉన్న వాళ్ళకి అది కదలిక వస్తుంది. ఆ ఏడుపు అన్నది అది దొంగ ఏడుపు అన్నారు. మరి ఇప్పుడు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది మన తెలంగాణలో? ఇప్పుడు 15 నెలలు అవుతుంది. ఏమన్నా మార్పు మంచిగా ఉన్నదా? మార్పు ఏమన్నా జరిగింది? మార్పు జనాల్లో అలిజడు, సమస్యలు, నీళ్ళు అందట్లేవని, అయ్యని ఇయ్యని, ఎక్కడికక్కడికి ధర్నాలు, ఇవన్నీ మార్పేది. అయ్యే మార్పు కదా. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు. ఇందిరమ్మ పాలన అన్నప్పుడు అక్కడ కొంతమంది ఇక్కడ పుట్టే ఉండవచ్చు, పుట్టకపోవచ్చు. ఆ పాలన ఒకప్పుడు కొంతవారికి మెరుగుపడ్డది. మరి ఆ ఆచరణ లేరు కదా, లేరు, ఆ ఆచరణ లేరు. నేను నా చిన్నతనం నుంచి నేను సిపిఎంలోనే అన్ని విధాలుగా మొత్తం కూడా తిరిగినాం. కానీ ఆ పరిపాలన పేరు చెప్పడమే తప్ప అక్కడ అటువంటిది ఏం జరగట్లేదు కదా. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఫైనల్గా? ఫైనల్గా ఏముంది, ఇక ప్రజాపాలన మంచిగా ఇప్పటికైనా సరే రైతుల్ని ఆదుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. ఇంధనం పాలన ఇప్పుడు కరెక్ట్ కనుక ఇప్పుడు 15 ఏళ్ళు నడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది. ఈ 3-4 సంవత్సరాలన్నరలో చాలా వరకు మేలు చేస్తేనే ఇంధనం పాలన అన్నది, రాజీవ్ గాంధీ పాలన అన్నది కొంత మెరుగుపడుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు అందియాలి, ముఖ్యంగా నీళ్ళు అందియాలి. నీళ్ళ సమస్య మెయిన్. మొత్తం పొలాలన్నీ ఎండిపోయి వాళ్ళంతా లాభోదీపాన్ని మొత్తుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలం మీరు కూడా చూసి ఉన్నారు, ఇక్కడ మన పెన్బాడు మండలంలో పెన్బాడు దగ్గర సైకిల్ మోటార్ వేసుకొని ఆ పొలాల్లో తిరుగుతాడు. ఎండిపోబట్టే ఆ పొలంలో సైకిల్ మోటార్ వేసుకొని తిరిగేది, లేకపోతే ఎందుకు తిరుగుతాడు? అదే బురదుంటే బండి తిరగదు కదా. దానికి స్పందించి ఎమ్మటే ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారంగా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. అయితే గత 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? పంటలు ఎండిపోవడం, వర్షాలు రాకపోవడం, బోర్లు పడకపోవడం, ఇవన్నిటికీ ఎప్పుడన్నా? కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ ఈ పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎండిపోయినాయి. అప్పుడు బావులు తీసుకోవడం కానీ, బోర్లు తీసుకోవడం కానీ, అప్పుడు కరెంటు సరిగా లేక, బోర్లు సరిగా నడవక, ఇవన్నీ చాలా ఇబ్బందులు జరిగిన దాఖలాలు మీరు కూడా చూసే ఉండొచ్చు. మళ్ళీ అదే మళ్ళా ఆ పరిపాలన ఇప్పుడు వచ్చింది. రైతులు లబోదిబోని మొత్తుకుంటారు. కనీసానికి ఇప్పుడు ఆ పండిన వడ్లకు కూడా గిట్టుబాటు ధర లేక, అప్పుడు ఒక్కొక్క బస్తా 70 కేజీల బస్తాకి 2,000 రూపాయలు అట్లా వచ్చినాయి. ఈ రోజు కనీసానికి 1,600, 1,700 కూడా వచ్చే దాఖలాలు లేవు. మరి దాన్ని కూడా ఎమ్మటే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఆ రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒక పక్క రైతులకు పక్షపాతిగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, అధిష్టానం చెప్తా ఉన్నది. ఏం చెప్తాం మీరు? అట్లా ఏం లేరు, రైతులు అంత సంతోషంగా ఏం లేరు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు సరే, కేసీఆర్ ఎవరైనా మనకి ఏం ఇబ్బంది లేదు, ఆయన ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరే ఆయన రైతు బంధు ఎత్తుడా, రైతు బీమా ఎత్తుడా అనేది పక్కన వదిలిపెట్టండి. పండిన పండుగ కూడా కనీసానికి ఈ చేతికి వస్తాయా రావనే దశలో ఉన్నారు. ఇప్పుడు కనీసానికి పొట్ట దశలో పొలాలన్నీ ఎండిపోయి నానా బాధపడుతున్నారు. కొంతమంది నిప్పు కూడా పెట్టారు పొలాలకి, కొంతమంది గొర్రెలకి మేతకు అమ్ముకున్నారు. తర్వాత కొంతమంది గొడ్లని మేపుతున్నారు. మరి మీరంతా కూడా చూస్తున్నారు. దీని మీద మీరు మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ప్రభుత్వం దగ్గరికి చేసుకోవాలనేది మేము చెప్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గరికి పోయిన విషయమే ఇది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కావాలనే ప్రభుత్వాన్ని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అక్కడికి పోయి పంట పొలాలకు పోయి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇది ఎంతవరకు నిజమే? మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, వాళ్ళ మంత్రులే ఉన్నారు, వాళ్ళ యంత్రాంగం ఉన్నది, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ పొలాల దగ్గరికి పంపిస్తే ఎండిపోలేదని చెప్పి వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళే యంత్రాంగం. వర్షాలు పడక పంటలు ఎండిపోవడం వల్ల, బోర్లు పడక నీళ్లు రాకుండా పంటలు ఎండిపోవడం వల్ల ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది దీని మీద? సార్ ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి.
మొత్తం అన్ని ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి. ఆ చెరువులలో నీళ్లు ఉంటేనే భూగర్భ జలాలు పెరిగి బోర్లు కానీ బావులు కానీ పొలాలకు నీళ్ళు అందిస్తాయి. కనీసానికి ఇప్పుడు ఆ చెర్లలో నీళ్లు లేవు. ఆ సాగర్ కాలం నుంచి వచ్చే ఆ చెర్లకు వచ్చే మేజర్లు కూడా బంద్ చేసి నీళ్లు రాకుండా చేసి ఆ చెరువులన్నీ ఎండిపోయినాయి. మీరు కూడా వచ్చి చూడండి, ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అట్లాంటి చెర్లలో నీళ్ళు లేక, బోర్లలో నీళ్ళు లేక, బావులలో నీళ్ళు లేక ఆ పొలాలు ఎండిపోతున్నాయి. ఇదేంటంటే మీ పొలానికి కాలువ లేదు, మీ పొలానికి అది లేదు ఇది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మేము ఇప్పుడు చిలక పొలాలు ఉన్నాయి, వాటికి కాలువ నీళ్లు రావు. తర్వాత బోర్లు వేసుకుంటే బోర్లకి నీళ్లు లేవు. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కదా, బోర్లు నడిచేది, బోర్లు నడితేనే కదా పొలాలు పండేది. మరి దయచేసి దాని మీద కూడా వెంబడే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటాం. ఫైనల్గా అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. ఈ రైతులు ఇట్లా ఎండిపోతున్నాయి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ తరఫున ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రైతు రాజ్యం లేదు, ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏ రాజ్యం లేదు. ఈసారి అన్ని రాజ్యాలు పోతాయి, కూలిపోతాయి. మహానుభావులే కూలిపోయారు. ఈయన ఎంత తోడు. అందుకనే ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదంట. అందుకనే మళ్ళీ అదే గది పట్టింది రేవంత్ రెడ్డికి. మరి దయచేసి ఇప్పటికైనా ఆయన సరి చేసుకుంటేనేమో బతుకుతాడు, లేకపోతే ఉంటారే. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రైతులందరూ కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది కొంత గవర్నమెంట్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి, కావాలనే చేస్తారు ఇదంతా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు దీన్ని? సార్ మీ మీడియా ఈడ మాట్లాడే కంటే మా ఆత్మకూరు మండలం దాసారం గ్రామం చివరకు వచ్చి చూడండి. అక్కడ మీ మీడియా చూస్తుంది ఆ పొలాలు ఎన్ని ఎండిపోయినాయి, ఏమి ఎండిపోయింది. ఒక 10 మంది రైతుల్లా ఒక్కరిది కూడా పూర్తిగా బారింది ఉండదు. చివరికి ఒక ఎకరం వదిలిపెడతాడు. ఇవాళ మా పక్కన ఉన్నారు రైతులు, ఒక్కొక్కరు చేసింది 4-5 ఎకరాలు చేసుకుర్రు. కనీసం 4 ఎకరాలు 3 ఎకరాలు వదిలిపెట్టి 1 ఎకరం బారిస్తుర్రు. కనీసం ఎకరం చేసినోడు అది పావు ఎకరం బారిస్తుండు, 30 గుంటలు వదిలేసిండు. అది పరిస్థితి దారుణం. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఇప్పుడు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇదే నీళ్ళ మీద, ఇదే మా పంటలు పండాలి, తెలంగాణ భూములన్నీ పచ్చగా కావాలని చెప్పి కొట్లాడి ఎంతోమంది అమరవీరులు అయితే ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత సస్యశ్యామలంగా చేసినాం తెలంగాణని, తెలంగాణ పంటలు కూడా పండుతున్నాయని చెప్పి నడిచింది మంచిగా. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సడన్గా మళ్ళీ పంటలన్నీ ఎండిపోవడం కానీ ఇదంతా ఎందుకు మొదలైందంట? నేను ఒకటి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, అదేదో కాళేశ్వరం అని అదేని ఇదని. పోనీ కాళేశ్వరం పోయిందండి, ఇంకో నీళ్ళని తెచ్చి చెర్లను నింపండి, రైతులకు బాగు చేయండి. మేము వద్దంటలే కదా. ఒకళ్ళు వేసిరనుకో ఓట్లు, గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయండి. ఒకళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో లేరు కదా, అలా ప్రతి కాంగ్రెస్ వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ వాళ్ళ కన్నా న్యాయం చేయాలి కదండి. ఇప్పుడు నష్టపోయేదిలా రైతు మెయిన్ ఇక్కడ. సరే ఇప్పుడు పార్టీల గురించి కాదు, నష్టపోయేది పక్క రైతులు. మీరు ఇదే మీడియా ఒక దాసరం అనేది కాదు కానీ ఊళ్ళల్లో ఇట్లా ఒక నెల, ఒక 10 రోజులు సర్వే చేయండి, ఈ 6 రోజులు చేయండి, తర్వాత మొత్తం తెలిసిపోద్ది. ఈ తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు అయిన పొలాలకు వస్తారు, కాని పొలాలు మేపుతారు. ఇప్పుడు చాలా వరకు మేపినరు, సందులో పడ్డాయి మొత్తం ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం అంటుండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ రైతులను మోసం చేసిందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారంట కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా? రైతు ఎక్కడ మంచిగా ఉండండి. నేనేమంటున్నంటే రైతుకు ఒకటే నీళ్ళు ఒకటి, రుణమాఫీ ఒకటి, తర్వాత రైతు బంధు ఒకటి. ఈ 3 ఎక్కడ రైతు బంధు ఇచ్చిండా సార్? ఎక్కడ ఇచ్చాడు? 7 మన 10,000 ఆయన ఇస్తే బిచ్చం వేసినట్టు నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు అన్నాడు. పోయింది 12,000 అండు. ఆ 12,000 ఎవరికో పడ్డాయి అడగండి. ఎవరికి ఇవ్వలేదా? ఏ 10 గుంటలకు పడ్డాయో. ఇప్పుడు అయాల కేసీఆర్ ఏంది, ఇవాళ స్టార్ట్ చేసిండంటే 10 రోజులు ఇచ్చిండు. ఈయన 10 నెలల వరకు ఇస్తాడో లేదో తెలియదు. రేపు మరి అంటుండు కదా 30% అంటుండు. ఈ 30% చూద్దాం. అది కూడా ఎవరినైనా తిట్టట్లే, ఏమనట్లే. కానీ విషయం ఏంటంటే రైతులకు కావాల్సిన న్యాయాలు చేయండి, చేస్తే మంచిదే, సంతోషం. తర్వాత జనం ఏం నిర్ణయిస్తారనేది తర్వాత విషయం. రైట్. ఇప్పుడు నీకున్న అవగాహన ప్రకారం నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులను చూసే ఉంటావు నీ వయసుకి. ఇట్లా ఒక ముఖ్యమంత్రిని ఇంత విపరీతంగా ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం, జనాలందరూ ఇంత విపరీతంగా తిట్టడం ఎప్పుడన్నా చూసినావు? ఇంతవరకు చూడలేదు. కానీ కొంత ఏంటంటే కాంగ్రెస్కున్న పరిపాలన మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కు మరి ఇక్కడ రాష్ట్రాల వల్ల నడుస్తుందా లేదా, కేంద్రమే చెప్తే వినాలనా,
కాకపోతే అదరగొట్టే మాటలు చెప్పుకొని దాటుకొచ్చుకొని పోవడమా, లేకపోతే ఇలాగ బడ్జెట్ లేక చెప్పే సమాధానం వేరుంటుంది, కానీ అదరగొట్టే మాటలు వేరున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కూడా వచ్చినాయి, కానీ ఇంత దారుణంగా అయితే లేవు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా సరే పావులంతు శిక్షామలు కాకపోవచ్చు, ముప్పాలంతా అయితే శిక్షామలే రైతులకు. సరే ఏ విధంగానైనా మరి ఇందులో అర్ధంతన శిక్షామలు చేయరాదు, తప్పేం లేదు కదా, చేయండి. ఇప్పుడు చేస్తలేదు ప్రభుత్వం ఖచ్చితంగా. ప్రభుత్వం ఇప్పుడు అవ్వడుతుంది కదండి, రైతులకు కావాల్సిన నేను 3 అడుగుతున్నా, మిగతా అన్ని అడగట్లే. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరికి? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డిగా నేను అన్ని చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు, రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటుండు, ఇదే అసలైన రైతు రాజ్యం అంటుండు. నువ్వేం చెప్తావు? నేను రేవంత్ రెడ్డి గారి కూడా చెప్పేది కూడా ఒకటే, ఇదే మీడియా మిత్రుల్ని మొత్తం మీకున్న ఆఫీసర్లని ఎవరినైనా చూసి రైతాంగం ఎంతవరకు అయితే అడవిన నష్టపోతుందా, ఎంతవరకు నష్టపోలేదని చూడండి, చూపించండి. చూపించి వాళ్ళ మాటల ద్వారా అయినండి, మా మాటల ద్వారా వద్దండి. ఇప్పుడు ఎందుకంటే మేము చెప్తే ప్రతిపక్షం కావచ్చు, నేను రైతాంగం కోసం మాట్లాడుతున్నాం. ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇది ఏ పక్షాన్ని మనం వదిలేద్దాం, కానీ ఏ నాయకుడు వచ్చినా రైతులకు న్యాయం చేయాలి. రైతులు అయితే మామూలు కాదు, రైతులు ఇదే ప్రభుత్వంగా కొనసాగితే తర్వాత ఆ రైతులే చెప్తారు సమాధానం ఎట్లుంటుంది అనేది, రైతులే చెప్తారు.